For the next 7 days, I'm gonna... Ouch. ఒక పురుగు కూడా లేదు రోడ్డు మీద. ఇప్పుడు చాలా పగిలిపోతా ఉంది. Feeling like vomiting. Screen detox myself. మీరు స్క్రీన్ డిటాక్స్ అంటే ఏంటి అని అడిగే ముందే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనంతట మనం ఇష్టంగా ఎలక్ట్రానిక్స్ నుండి ఒక బ్రేక్ తీసుకుని మనతో మనం కనెక్ట్ అవ్వడానికి ఒక టెక్నిక్. అండ్ బెనిఫిట్ ఏంటంటే స్ట్రెస్ తగ్గి స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే ఎలక్ట్రానిక్స్ అన్ని లాక్ చేసి కీ నా వైఫ్ కి ఇచ్చి 7 days దాయమని చెప్పేశా. నేను ఇప్పుడు కీ ఎక్కడ దాస్తాను? ఈ ఛాలెంజ్ లో రూల్స్ ఏంటంటే నంబర్ 1 నో స్క్రీన్స్. వర్క్ కాల్స్ అండ్ పర్సనల్ కాల్స్ కోసం ఈ చిన్న నోకియా కనిపిస్తుందా మీకు, అండ్ కెమెరా. రూల్ నంబర్ 2 ఏంటంటే ప్రతిరోజు 4 o'clockకి లేవాలి. రూల్ నంబర్ 3 జిమ్కి వెళ్ళి వర్కౌట్ ఫినిష్ చేయాలి. అలానే 5 kilometer మినిమం రన్ ప్రతిరోజు చేయాలి. అండ్ రూల్ నంబర్ 4 కోల్డ్ షవర్. రూల్ నంబర్ 5 నో చీట్ డేస్. అండ్ ద ఫైనల్ రూల్ ప్రతిరోజు మినిమం 10 pages ఒక బుక్ చదవాలి. అండ్ ఇంకేమైనా ఉన్నాయా? సో ఏం చేస్తున్నానంటే కార్ లేదా బైక్ మీద వెళ్ళకుండా జిమ్కి నడుచుకుని వెళ్దామని డిసైడ్ అయ్యాను. సీరియస్గా ఒక పురుగు కూడా లేదు రోడ్డు మీద. ఇప్పుడు ఏంట్రా అరుస్తున్నావు? నువ్వు తప్ప ఇంకా ఎవరు ఎగరు అనుకుంటున్నావు ఏంటి? జిమ్ ఓపెన్ చేసలేదు యాక్చువల్లీ. లక్కీగా కీస్ ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ గో. నేను అబద్ధం ఆడను. మార్నింగ్ 4 o'clock లేచి వర్కౌట్ చేయడం ఈజీగా ఉందని. ఇట్స్ వెరీ హార్డ్ మ్యాన్. నా బాడీ అస్సలు రికవర్ అవ్వలేదు. వర్కౌట్ మధ్యలో ఫీలింగ్ లైక్ ఐ ఫెయింట్. నాకు అర్థం కానిది ఏంటంటే ప్రతిసారి నేను ఏదో ఒక ఛాలెంజ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు అది నా బ్యాడ్ లక్ అనాలో ఏంటో లెగ్ డేతోనే స్టార్ట్ అవుతుంది. సో నాన్ స్టాప్ 3K రన్ చేసా ఫస్ట్ టైం. టోటల్ 5K ఫినిష్డ్. ఓకే, లైక్ ఐ సెడ్, కోల్డ్ షవర్ డన్. కీప్యాడ్ ఫోన్లో ఏమీ లేదు, ఏమీ ఉండదు అని తెలిసినా సరే ఐఎమ్ ట్రైంగ్ టు యూనో ఫోన్ని తీసి ఇలా ఏదో ఒకటి కెలకడం. మన లైఫ్లో ఫోన్ మీద మనం ఎంత డిపెండెంట్ అయిపోయాం అనేది, ఆ డోపమిన్ హిట్ కోసం నేను చేస్తున్న పనులు ఐ కెన్ క్లియర్లీ సీ ద డిఫరెన్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను నోటీస్ చేసింది, హ్యూమన్ ఇంటరాక్షన్స్ కోసం వెతుక్కుంటున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ టు మై ఫ్యామిలీ మోర్. నా వైఫ్ తోటి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. తను ఖాళీగా కూర్చుంటే తను వెళ్ళి కెలకడం, ఇలాంటివన్నీ చేస్తున్నాను. ఫోన్ అనేది చేతిలో ఉంటే ఆ స్ప్లిట్ సెకండ్ అయినా సరే మన చెయ్యి ఆటోమేటిక్గా ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది. కానీ చేతిలో ఫోన్ లేకపోయేసరికి ఐఎమ్ ట్రైంగ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్ అరౌండ్ మీ మోర్ అని నాకు అనిపించింది. And one more thing I have been doing is ఇంట్లో ఉన్న ట్రాష్, వేస్ట్ పేపర్స్ అన్నీ క్లియర్ చేయడం స్టార్ట్ చేశాను. జస్ట్ టు బీట్ ద బోర్డమ్. టైం వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ 6:30 అవుతుంది. ఈ టైంకి నేను నా లైఫ్లో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా డిన్నర్ ఫినిష్ చేయలేదు. అండ్ చెప్పినట్టు ఛాలెంజ్లో రోజు ఒక బుక్ చదవాలి. నేను సెలెక్ట్ చేసుకున్న బుక్ హ్యారీ పాటర్. చాలామంది ఇదేంటి హ్యారీ పాటర్ అనుకోవచ్చు, బట్ యా, I feel tired. I feel restless. I basically feel like a zombie right now. తెల్లవారు 4కి ఒంట్లో ఆత్మలు లేనట్టు లేవడం అంత ఈజీ కాదు. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ day 2. I'm not getting enough sleep. మళ్ళీ వచ్చావురా? నువ్వు మాత్రం రోజు నన్ను పలకరిస్తున్నావా? బాయ్. వన్ మోర్ థింగ్ ఏంటంటే నా ఫోన్, వాట్సాప్, నేను ఆఫ్లైన్లో ఉన్నాను కదా అన్ని మీడియా ప్లాట్ఫామ్స్లో. మై ఫ్యామిలీ దే ఆర్ బేసిక్లీ థింకింగ్ ఐ హ్యావ్ గాన్ మ్యాడ్ ఆర్ సంథింగ్. నేను వాళ్ళకి యాక్చువల్గా చెప్పలేదు ఈ వీడియో చేస్తున్నట్టు. 5K డన్.
డిస్టెన్స్ 5 కిలోమీటర్స్కి సెట్ చేసా. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఫస్ట్ డేలో నాకు పెద్ద ఏమీ తెలియలేదు, కానీ ఈరోజు ఫోన్ లేని లోటు నాకు క్లియర్గా తెలిసింది. బేసిక్గా నేను సూపర్ మార్కెట్కి వచ్చాను గ్రోసరీస్ కోసం. షో ద స్టోర్. అయితే గ్రోసరీస్ తీసేసుకున్నాను. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాక ఐ రియలైజ్డ్ ఐ డోంట్ హ్యావ్ మై ఫోన్ టు మేక్ పేమెంట్స్. దెన్ ఐ హ్యాడ్ టు కాల్ మై వైఫ్. షీ కేమ్ టు ద స్టోర్ అండ్ షీ పేడ్ ద బిల్. నేను ఫోన్ తీసుకురావాలి అన్న ఆలోచన లేదు, ఈ ఫోన్ పట్టుకొని వచ్చేసాను. నేను యూపీఐ పేమెంట్ చేయడానికి అవ్వలేదు. సో ఇప్పటి నుంచి క్యాష్ డ్రా చేసి నేను క్యారీ చేసుకోవడం బెస్ట్ ఏమో ఈ 1 వీక్. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు ఫోనే కదా, స్క్రీన్సే కదా, పక్కన పడేస్తే ఏముంది అనుకున్నాను. కానీ అనుకున్న దానికన్నా ఇది చాలా హార్డ్ అనిపిస్తుంది. అలా ఖాళీగా కూర్చొని లిటరలీ సిట్టింగ్ విత్ యువర్ ఓన్ థాట్స్, అలా వాల్ని స్టేర్ చేస్తూ లుకింగ్ ఇన్ టు నథింగ్. ఐ హ్యావ్ హ్యాడ్ రియలైజేషన్స్ దట్ ఐ హ్యావెంట్ హ్యాడ్ ఇన్ అ వెరీ లాంగ్ టైమ్. దిస్ ఇస్ సో డిప్రెసింగ్. అనుకున్న దానికన్నా చాలా ఛాలెంజింగ్గా ఉంది ఇది. నా టైం బ్యాడ్ ఏంటంటే వాచ్మెన్ ఊరెళ్ళాడు, కీ ఫస్ట్ ఫ్లోర్లో ఎవరికో ఇచ్చాడు. ఇప్పుడు 4ంటికి వాళ్ళని లేపితే నన్ను బండబూతులు తిట్టుకుంటారు. సో అందుకే డెస్పరేట్ మెజర్స్. దూకడం సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. ఎవరన్నా చూస్తుంటే దొంగను అనుకుంటారు. అందులోకి నేను వేసుకోవడం కూడా టాప్ టు బాటమ్ బ్లాక్ వేసుకున్నా. ప్రాబ్లం మార్నింగ్ 4 o'clock లేవడం కూడా కాదు, ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్నప్పుడు నాకు తెలియకుండానే నా బ్రెయిన్ నన్ను డిప్రెషన్లోకి తోసేస్తుంది అనిపిస్తుంది. చింటూ, గుడ్ మార్నింగ్ చింటూ. ఏంట్రా ఇవాళ అరవట్లేదు? అలవాటు అయిపోయినా నేను. ఎందుకంటే ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పోయింది కంప్లీట్గా. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నాకు హ్యారీ పాటర్ బుక్ తప్ప ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు. హైలైట్ ఏంటంటే హ్యారీ పాటర్ నేను ఆల్మోస్ట్ 160 pages ఫినిష్ చేసేసాను జస్ట్ ఇన్ 2 days. అంతలా చదువుతున్నాను నేను. నో గివింగ్ అప్. లెట్స్ గో. Day 3. 5K రన్ డన్. నా నడుము నుంచి కింద కాలి బొటన్ వేలు వరకు ప్రతి చిన్న మసిల్ చాలా స్టిఫ్గా ఉంది. అసలు ఎలా పరిగెడుతున్నానో నాకే అర్థం అవట్లేదు, కానీ చేస్తున్నా. కళ్ళ ముందు టీవీ ఉన్న అలా గోడని చూస్తూ ఏం చెయ్యాలో తోచక అలా తిరుగుతూ ఉంటే సడన్ గా బెల్ మోగింది. ఎవరబ్బా బెల్ కొడుతున్నారని చూస్తే బయట నుంచి నాకు ఒక ఫ్లాస్ దొరికింది. ఇంతకు ముందు ఎప్పుడు నేను ఫ్లాస్ ట్రై చేసిందే లేదు, అందుకే చాలా ఆతృతగా ఫ్లాస్ చేసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలో తెలియక బోర్ కొట్టి రెక్లైనర్లో పడుకున్నా. గత 2 గంటలుగా నేను హ్యారీ పాటర్ బుక్ చదువుతా ఉన్నా. ఇది నా బుక్ మార్క్. నేను ఇన్ని పేజెస్ క్లియర్ చేసా. లుక్ ఎట్ పేజ్ నెంబర్ రైట్ నౌ. 225 పేజీలు బుక్ చదివాను. ఈ రేంజ్లో నేను స్కూల్లో కానీ కాలేజ్లో కానీ చదువుంటే మేబీ కాలేజ్ టాపర్ని అవుతున్నామో. అండ్ బుక్ చదివి ఇప్పుడు దాకా బోర్ కొట్టేసింది. అందుకే ఐ హ్యావ్ ఫౌండ్ అ న్యూ ఇంట్రెస్ట్ నౌ. సో వీఆర్ గonna ప్లే సమ్ బాల్. ఒక చిన్న బాల్ గత 2 గంటల నుంచి నా మైండ్ ఆక్యుపై చేసి ఉంచింది. ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయ్యింది ఇది. మనం మనుషులం వయసు పెరిగే కొద్దీ ఇలాంటి చిన్న చిన్న ఆనందాల్లో కృతజ్ఞతా భావం మర్చిపోతూ ఉంటాం. అండ్ ఈరోజు ఈ బాల్ లేకపోయి ఉంటే నేను ఏం చేద్దానో నాకే తెలీదు. ఎందుకంటే లిటరల్గా ఐ వాజ్ గోయింగ్ మ్యాడ్. ఇట్స్ ఫనీ హౌ స్క్రీన్స్ హ్యావ్ ఆక్యుపైడ్ అవర్ లైఫ్. హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ పెరగడానికి ఫోన్ కనిపెట్టారు, బట్ మనం దానికి తప్ప అన్నిటికీ యూస్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే నేను చేసిన
వన్ అండ్ ఓన్లీ సేమ్ థింగ్, మెమరీ కార్డ్లో సాంగ్స్ ఎక్కించుకోవడం. మ్యూజిక్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కీపింగ్ మీ సేన్ రైట్ నౌ. అసలు ఏ సాంగ్ అది ఇది అని ఏం లేదు, ప్రతి సాంగ్ నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వింటున్నా. 1 hour 1 minute 54 seconds. చాలా కాలం తర్వాత అమ్మతోటి నేను అంతసేపు ఫోన్లో మాట్లాడాను. నేను యాక్చువల్గా మాట్లాడినప్పుడు టైమే చూడలేదు, అండ్ నేను ఫోన్ని దాని యాక్చువల్ పర్పస్కి యూస్ చేస్తున్నారు, దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి. నిన్న చేసిన మిస్టేక్ ఈరోజు చేయకూడదని ముందు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏటీఎంకి వెళ్ళి క్యాష్ డ్రా చేసుకుని వచ్చాను. ఈ ఛాలెంజ్ అన్ఆర్గనైజ్డ్గా చేస్తే అవ్వదు అని నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో అందుకే ఒక ప్లాన్ తోటి ఈ ఛాలెంజ్ని ఫినిష్ చేయాలని డిసైడ్ అయ్యా. ఇలా సగం నిద్రతో వర్కౌట్ చేస్తే కుదరదు. సో త్వరగా పడుకోవాలంటే త్వరగా డిన్నర్ ఫినిష్ చేయాలి. అలాగే డిన్నర్ కూడా ఏది పడితే అది తింటే కుదరదు. న్యూట్రియంట్ రిచ్, ఫైబర్ రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ ఉండాలి. అంటారు బాడీ ఈజ్ మేడ్ ఇన్ కిచెన్ అని. సో డైట్ కరెక్ట్గా తింటూ, గట్ని హెల్దీగా మెయింటైన్ చేస్తూ, స్లీప్కి ప్రయారిటీ ఇస్తూ బాడీ బాగా రికవర్ అయ్యేలా చూసుకోవాలి. లేదంటే మనం ప్లాన్ చేసినట్టుగానే Day 4 and Day 5. చింటుగాడు ఆఖరికి ఈరోజు వాడు కూడా రాలేదు. అరే చింటూ ఏడ్రా, వేరే డాగీ ఉంది ఇక్కడ. చాలా డిసిప్లిన్తో సాగిపోయాయి. ఐ వాజ్ స్లీపింగ్ ఆన్ టైం, గెటింగ్ అప్ ఆన్ టైం, న్యూట్రియంట్స్ రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడం, అలానే కోల్డ్ షవర్స్ వల్ల బాడీ రికవర్ బాగా అవుతుంది. దీనివల్ల వర్కౌట్ అండ్ రన్నింగ్ ఆన్ పాయింట్ ఉన్నాయి. కంప్లీట్ ఫుల్ 5K నేను రన్ చేశా, అండ్ గాడ్ ఐ ఫీల్ లైక్ అ సూపర్ సైన్ రైట్ నౌ. అలానే చాలా మంచి పోస్ట్ వర్కౌట్ పంప్స్ రావడం చూసుకొని ఇది నేనేనా అనిపించింది. లాస్ట్ 4 days నాకు అసలు పంపే రాలేదు బాడీలో. అండ్ వన్ మోర్ థింగ్, ఐ హ్యావ్ బిన్ లూజింగ్ వెయిట్. నేను ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ అరౌండ్ 67.2 సంథింగ్. రైట్ నౌ ఐ మెట్ 66.15. ఈరోజు మార్నింగ్ చూసా ఎంటీ బాడీ వెయిట్. మ్యాన్ ఐమ్ గెటింగ్ షెడెడ్. రన్నింగ్ చేసేటప్పుడు ఇప్పుడే కాదు, ఎప్పుడు ముందు నుంచి, నాకు చిన్నప్పటి నుంచి కూడా నా ఆస్తమా కండిషన్ వల్ల నేను ముక్కుతోటి గాలి డీప్గా తీసుకోవడానికి నాకు ఇబ్బంది అయ్యేది. సో ఇవాళ నేను ఒకటి డిస్కవర్ చేశాను ఏంటంటే, రన్నింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ వాటర్ నేను నోట్లో ఉంచుకొని, అంటే మింగకూడదు, రన్నింగ్ చేస్తూ ఉంటే నేను నా ముక్కుతోటి ఊపిరి తీసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను. ఇటు పవర్ కన్నా యూస్ఫుల్ అవ్వచ్చు, ట్రై చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేయకముందు రాకీ మూవీస్ అన్ని సిరీస్లో నేను రోజుకు ఒక సినిమా లెక్క అప్పటికే చూస్తూ ఉన్నాను అనమాట. సో దాని నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది. ఎలా అంటే ఆ టైంలో ఫోన్లు కానీ లేదు, మ్యూజిక్ కూడా ఏమీ లేదు, అయినా సరే రాకీ మార్నింగ్ లేచి 4 o'clockకి వెళ్ళి రన్నింగ్ చేసి వర్కౌట్ చేసి అంత కష్టపడి అపోలో క్రీడ్ని కొడతాడు 14th round 15th round ఆ టైంలో. ఆ సినిమా అసలు ఒక అది నెక్స్ట్ లెవెల్ ఇన్స్పిరేషన్ ఆ మూవీ. హ్యారీ పాటర్ Part 1 బుక్ నేను ఫినిష్ చేసేసా, ద ఫిలాసఫర్స్ స్టోన్, అండ్ 332 pages, ఎవ్రీ సింగిల్ లెటర్ నేను చదివాను. హ్యారీ పాటర్ అండ్ ద చేంబర్ ఆఫ్ సీక్రెట్స్ Part 2 చదవడం స్టార్ట్ చేసేసా. గత గంటన్నర నుంచి నేను నాన్ స్టాప్ బుక్ చదువుతున్నా, బోర్ కొట్టేసింది చదివి. సో అందుకే చిన్నప్పుడు స్కూల్లోని బెంచ్ మీద మనం ఒక గేమ్ ఆడేవాళ్ళం. మీలో ఎంతమందికి గుర్తుందో చెప్పండి కింద కమెంట్స్లో. పెన్ గేమ్. వీడి పేరు అజయ్, వీడి పేరు విజయ్. అజయ్ విజయ్ మంచి ఫ్రెండ్స్, కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇద్దరు ప్రీతిని ఇష్టపడతారు. ప్రీతి ఏమని కండిషన్ పెడుతుందంటే, మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే నేను వాళ్ళతో డేట్కి వస్తాను అని చెప్తుంది. ఒక భీకర యుద్ధం తర్వాత మ్యాచ్ టై అవుతుంది. ఇప్పుడు ప్రీతి డిసైడ్ చేయాల్సిన సమయం. నాకు ఇద్దరు వద్దు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఎప్పుడో ఎల్కేజీ యూకేజీలో ఉన్న టైంలో గీసిన డ్రాయింగ్ ఏదో కొంచెం నాకు గుర్తున్నది నేను గీసాను ఈరోజు నాకు టైంపాస్కి. మీకు చూపిస్తాను, నవ్వకండి, నాకు తెలుసు ఖచ్చితంగా నవ్వుతారు. టైంపాస్ అవ్వడానికి ఏదో గీసాను రా, నో జడ్జ్మెంట్స్, ఓకే. అంతా బాగా ఉంది అనుకునే టైంలో ఐ ఫెయిల్డ్. యా, కుర్చీ విరక్కపోతే బాగుండు. మనది కాదు ఇది, అపార్ట్మెంట్లో చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళది.
సో దిస్ ఈస్ డే 6 ఆఫ్ ద ఛాలెంజ్ అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:52 అవుతుంది ఎగ్జాక్ట్గా. అండ్ ఐ ఫెయిల్డ్. అండ్ ఈరోజు మార్నింగ్ నేను 4 o'clockకి లెగిసిన తర్వాత మై హెడ్ స్టార్టెడ్ స్పిన్నింగ్ లైక్ వెరీ బ్యాడ్. చక్కర వచ్చేసింది చాలా చాలా అంటే చాలా. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ప్యూకింగ్. నాకు కొంచెం బ్రెత్లెస్నెస్ కూడా అనిపించింది. ఐ జస్ట్ గేవ్ అప్. నేను క్విట్ చేసేసా, వెళ్ళలేదు జిమ్కి. భయం వేసి పడుకుని పోయాను. బికాజ్ లాస్ట్ నైట్ సమ్ పర్సనల్ ఇష్యూ వల్ల ఐ కుడెంట్ స్లీప్ టిల్ 1:30 అండ్ 1:32 వరకు నేను లెగిసే ఉన్నాను. ఐ వాజ్ ఆన్ ద బెడ్ బట్ ఐ వాజ్ నాట్ అస్లీప్. అలా ఐ వాజ్ హ్యావింగ్ రేసింగ్ థాట్స్, ఏదో ఆలోచిస్తూ. ఎనీవే, నేను రీజన్ ఇవ్వట్లేదు. ఐ ఫెయిల్డ్ అండ్ ఐ అగ్రీ దట్ ఐ ఫెయిల్డ్ టుడే. బట్ యూనో, ఈరోజు రెస్ట్ ఇచ్చేసి వీడియో షూట్ చేయకుండా మానేసి రేపటి నుంచి కంటిన్యూ చేసేసి ఐ కెన్ జస్ట్ షో ఇట్ లైక్ దట్. డే 6 అని రేపు చూపించేసి నేను మిమ్మల్ని చీట్ చేయొచ్చు. కానీ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తర్వాత అండ్ ముఖ్యంగా మిమ్మల్ని నాకు చీట్ చేయాలనిపించలేదు. ఐ వాజ్ ఫీలింగ్ గిల్టీ ఇఫ్ ఐ డిడ్ దట్. నిజంగానే ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్ నేను పడుకోపోదునేమో గిల్ట్ వల్ల. సో నేను చేయలేకపోయా. అందుకే వాట్ ఎవర్ హ్యాపెండ్. ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్ ఐ ఫెయిల్డ్ ఆన్ డే 6 this challenge and we are still gonna go to the gym. I'm still gonna hit my workout. I'm still gonna run 5K and then tomorrow I will get up at 4 again and go do the same thing again. So tomorrow will be day 7 and నాకు ఒక కోట్ గుర్తొచ్చింది రాకీ బాల్బోవా సినిమా నుంచి. ఇట్స్ నాట్ అబౌట్ హౌ హార్డ్ యూ గెట్ హిట్, ఇట్స్ అబౌట్ హౌ హార్డ్ యూ కెన్ గెట్ హిట్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి. ఎవ్రీబడి ఫెయిల్స్. అక్కడి నుంచే గ్రోత్ స్టార్ట్ అవుతుంది. పవర్ కట్ ఉంది. సర్ప్రైజింగ్లీ ఇంకా 5 minutes లెఫ్ట్ టైంలో నేను 6.3K రన్ ఫినిష్ చేశాను. నేను ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. బట్ లెట్స్ గో. వి డిడ్ దట్. స్ట్రేంజ్. ఆఫ్టర్ ఐ ఫినిష్ ద వర్కౌట్ ఇప్పుడు నా మైండ్ ఎలా ఆలోచిస్తుందంటే, ఛాలెంజ్లో 4 o'clockకి లేవాలి అన్నది జస్ట్ వన్ పార్ట్. I have been eating proper food. I have been cooking my food at home. And కోల్డ్ షవర్స్ నేను ఇప్పటికీ తీసుకుంటున్నాను. 5K రన్. ఈరోజు 6.3K రన్ చేశా. అండ్ ఇవన్నీ చేస్తూ కూడా ఇంత లో పాయింట్లో కూడా ఐ డింట్ టచ్ మై ఫోన్. నా ఫోన్ బయటికి తీయాలి అన్న ఆలోచన నాకు రాలేదు. ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ అనే ఉన్నా. సో మనుషులు మనం ఎలా ఆలోచిస్తామంటే, ఆ నిమిషంలో మనం ఏదైతే నెగిటివ్ చేస్తున్నామో దాని మీద ఫోకస్ చాలా ఎక్కువ పెట్టేస్తాం. ఇవాళ నేనే ఎగ్జాంపుల్. నేను అలానే ఆలోచించాను. కానీ ఆ ఒక్క 4 o'clockకి లేవలేదు అన్న ఆలోచన పక్కన పెడితే ఛాలెంజ్లో ఉన్న 4 o'clock పార్ట్ తప్ప మిగతాది నేను ఎవ్రీడే చేశాను ఈరోజు వరకు. సో నా మైండ్ అలా షిఫ్ట్ అయింది. మ్యాన్, దేర్ ఇస్ నథింగ్ అ గుడ్ వర్కౌట్ కాంట్ ఫిక్స్. డే 7, లాస్ట్ డే ఆఫ్ ద ఛాలెంజ్. ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అవుతుంది. సో ఫైనల్ డే. లెట్స్ ఫినిష్ స్ట్రాంగ్. లెట్స్ గో. వీఆర్ ఆన్ అ రేస్ ట్రాక్. ఐ హోప్ ఐఎమ్ విజిబుల్. ఇక్కడ అఫీషియల్గా రేసెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. 5 o'clockకి లిటరల్గా దేర్ ఆర్ పీపుల్ రన్నింగ్ ఇన్ ద ట్రాక్ రైట్ నౌ. లైట్స్ లేవు కాబట్టి నేను మీకు చూపించలేను. ఇదిగో లైన్ దొరికింది మనకి. నా వాటర్ బాటిల్ కూడా ఇక్కడ పెడుతున్నా. ఈ వాటర్ బాటిల్ క్రాస్ అయిన ప్రతిసారి మనకి గుర్తుంటుంది 500 meters చేసినట్టు. ఒక్కసారి నేను పరిగెత్తడం స్టార్ట్ చేస్తే ఇంకా ఆగకూడదు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ గో. ఈరోజు నేను నా లిమిట్స్ బ్రేక్ చేయాలి. నన్ను నేను మ్యాక్స్ అండ్ బియాండ్ పుష్ చేయాలి. సో ఐ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు డ్రింక్ వాటర్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ రన్. 9 more to go. 1 kilometer done. Let's go. Please don't try such stupid things until and unless you are crazy like me. 6K done. ఇది
7K రౌండ్ అండ్ నా మైండ్ నాకు గివ్ అప్ చేసామని చెప్తుంది. ఎందుకంటే మై నీస్ హ్యావ్ స్టార్టెడ్ పెయినింగ్, మై ఫీట్ ఆర్ హర్టింగ్. ఎలా అనిపిస్తుందంటే అసలు నాకు చేయాల్సిన అవసరమే ఉంది. నోబడీ కేర్స్ ఇఫ్ ఐ ఫినిష్ ఇట్ ఆర్ నాట్, బట్ ఐ కేర్ మ్యాన్. ఇది నాకు నేను ప్రూవ్ చేసుకుంటున్నా. వినీత్ నేను లాక్ ఇన్ అయితే ఎలా ఉంటుందో. సో నో మ్యాటర్ వాట్, ఐమ్ నాట్ గోనా గివ్ అప్. నా లెఫ్ట్ని చాలా పెయిన్ అవుతుంది బ్రో. ఓకే, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దిస్. దిస్ ఇస్ సో హార్డ్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. జనాలు కూడా రావడం స్టార్ట్ చేశారు. నేను కెమెరా పట్టుకొని పరిగెడుతుంటే అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. ద మినిట్ ఐ గో అవుట్ ఆఫ్ హియర్ ఎవరికి నేను ఎవరో కూడా గుర్తుండను. సో ఐ డోంట్ కేర్. ఇది 9K రౌండ్, ఫీలింగ్ లైక్ వామిటింగ్. 9.5K done. At this point, I was so focused on not giving up that water and thirst just faded away into the back of my head. Stress, యాంగ్జైటీ అండ్ రేసింగ్ థాట్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నా. నాకు తెలియకుండానే నేను ఒక కంఫర్ట్ జోన్లో ఉంటూ తెలియని డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోయా. అండ్ ఐ వాంటెడ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఇట్. నాకు బాగా నచ్చిన ఒక సేయింగ్ ఉంది, యు ఆర్ నాట్ స్ట్రెస్డ్ ఫ్రమ్ డూయింగ్ టూ మచ్, యు ఆర్ స్ట్రెస్డ్ ఫ్రమ్ డూయింగ్ టూ లిటిల్ ఆఫ్ వాట్ యు కేర్ అబౌట్. ఈ గ్రౌండ్ చుట్టూ 5 రౌండ్స్ చేయడం నిన్నటి వరకు ఒక కళ. I can't believe this. I ran a 10K. Seriously. Let's go. Let's go. Let's go. Fuck. ఎక్కడ నొప్పి కూడా తెలియట్లేదు భయ, కానీ అన్ని చోట్ల నొప్పి వచ్చేస్తుంది. కానీ ఈరోజు 20 రౌండ్స్ నాన్ స్టాప్ పరిగెత్తడం నాకు ఒక బిగ్ అచీవ్మెంట్. దీనికి ముందెప్పుడు నేను రన్నింగ్ చేసిందే లేదు. అండ్ ఫర్ ఎ ఫ్యాక్ట్ ఐ కెన్ క్లియర్లీ సే ఐ హేట్ రన్నింగ్. కానీ అ పర్సన్ విత్ ఆస్తమా కండిషన్ విత్ 1 వీక్ ఆఫ్ రన్నింగ్ నేను 10 kilometers రన్ చేసా, దట్ టూ నాన్ స్టాప్. This challenge was never about being able to lift the heaviest or having the best physique in the room. This was about having the strongest mind and overcoming obstacles no matter what. నేను చేయగలిగితే మీరు చేయగలరు. రన్ ఫినిష్ చేసుకుని వచ్చాక అలా పడుకుని పోయాను నేను. ఈ ఛాలెంజ్ మొత్తంలో ఈ రోజు నేను పడుకున్నది ది బెస్ట్ స్లీప్ అని చెప్పాలి. ఐ ఫీల్ సో ఫ్రెష్ ఆఫ్టర్ గెటింగ్ అప్. లేవడం కూడా ఐ గాట్ అప్ విత్ అ కాల్. కోమల్ ఫోన్ చేసింది అనమాట. వి వెంట్ ఫర్ అ హెయిర్ కట్. నౌ వీఆర్ గోనా గో అండ్ పిక్ హర్ అప్. ఓయ్ నైస్ హెయిర్ కట్. సో ఈ రోజుతో నా 7 days ఛాలెంజ్ ముగిసింది. దాచిన కీస్ ఇప్పుడు నాకు ఇచ్చేస్తే గుర్తులేదు కీజ్ అక్కడ పెట్టాను. గుర్తులేదా? గుర్తు వస్తుంది, బట్ ఐ నీడ్ సంథింగ్ టు రిమెంబర్ వేర్ ఇట్ ఇస్ కెప్ట్. ఆర్ యూ బ్లాక్మెయిలింగ్ మీ? ఐ వాంట్ బిర్యానీ. బిర్యానీ ఆర్డర్ చేసా అండ్ ఐఎమ్ నాట్ ఈటింగ్ ఎనీథింగ్. నువ్వు అడిగినట్టు నేను బిర్యానీ ఇప్పించాను. గివ్ మీ ద కీస్. అందులో దాయాలి అన్న ఐడియా నీకు ఎలా వచ్చింది అసలు?